ఇప్పుడే పోయా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసా. ఇప్పుడే ట్రైలర్ ఉందపోయా, చూడగానే నాకైతే కళ్ళు తిరిగి పడిపోయినా, గూస్ బంప్స్ అంతే. ఒక్కసారిగా నన్ను నేను మర్చిపోయినా అనమాట. ఇంకా సినిమా ఎప్పుడెప్పుడు ఇంకా 10వ తేదీ వస్తుంది. ఇంకా అందరం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే రాత్రి నేను విజయవాడ పోయిచా. విజయవాడలో 300 అడుగులు కటౌట్ అది. అయ్యా బాబు, ఆ లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తుంటే, రామ్ చరణ్ అన్న డ్యాన్స్ చేస్తుంటే ఉందపోయా. ఆ మచ్చర సాంగ్ కానీ ఇంకా లుంగి కట్టుకొని ఫైట్లు చేస్తున్నాడు. ఆ ఫైట్లు చేసేటప్పుడు చెప్పలే అసలు ట్రైలర్. అదే పోయా, ట్రైలర్ అయితే మామూలుగా అయితే లేదు. ఒక్కసారి నా కోసం చూడండి. ఈ సినిమా ట్రైలర్ చూసారంటే మీకే అర్థమైపోద్ది. దాదాపుగా ఈ సినిమా ట్రైలర్ చూసాక 50,000 కోట్లు కొడుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా పోయా. ట్రైలర్ ఏంది పోయా, ఇంకా మనం ఎప్పటి నుంచో మనం చూసుకోవచ్చు. మనం ఈ సినిమా మీద అంచనాలు దాటేసేయి. ఎందుకంటే ఇప్పుడు దాకా 300 అడుగులు కటౌట్ కట్టింది ఎక్కడ లేదు. ఏ సినిమా హీరోకి ఈ ప్రపంచంలో 300 అడుగులు కటౌట్ కట్టింది లేదు. చూసుకో, పాత రోజులు కూడా చూసుకో. ఫస్ట్ టైం అంటే ఈ రోజుల్లో ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఒక సినిమా హీరోకి అంత పెద్ద కటౌట్ కట్టారంటే ఏమని అర్థం? అతను ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా. ఇంకా ఎస్జే సూర్య కూడా చేశాడు. కరెక్టే, అందరూ బాగానే చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగానే చేశాడు, కాదంటలేదు. ఇందులో ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. కానీ రామ్ చరణ్ అన్న గురించి చెప్పాల్సింది చాలా ఉందన్నమాట. అది ఇంకా మనం సినిమాలో చూద్దాం. ఇంకా ఆయన గురించి చెప్పాల్సింది కూడా ఏమి లేదు. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. గేమ్ చేంజర్ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఆయనకు అభిమానులు అందరూ పుష్ప సినిమా రికార్డులో బ్రేక్ చేస్తే ఇంకా ఏ సినిమా కూడా, ఇంకా గేమ్ చేంజర్ సినిమాని ఏ సినిమా కూడా టచ్ చేయలేదంతే. ఖచ్చితంగా ఈ సినిమాకి 10వ తేదీ. ఏందే నేను చెప్పింది అదే, మొదటి నుంచి చెప్పింది అదే. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ఎవరు? రామ్ చరణ్. ఈ సినిమాకి 50,000 కోట్లు దాటి 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు ఎలా వస్తాయి చెప్తా వినండి క్లారిటీగా. నేను ఇప్పుడు పదే చెప్పినా. ఇప్పుడు గ్లోబల్ అంటే ఏంది? భూమి. ఈ భూమి మీద ఉన్న అన్ని థియేటర్లో సినిమా వేస్తే ఆ సినిమా ఒక సంవత్సరం రోజుల దాకా ఆడితే అప్పుడు 1,00,000 కోట్లు వస్తాయని చెప్పా. అప్పుడు 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు పోతుందని చెప్పా. అంతేగాని మీరు మీ ఇష్ట ప్రకారం వీడికి ఏమైనా మెంటలా పిచ్చి అనుకోపోకండి. నేను సినిమాకి పెద్ద ఫ్యాన్. నేను పైగా ఇంకోటి ఏంటంటే పుష్ప సినిమా దగ్గర ఏదో అయిందని చాలా మంది అన్నారు. అక్కడ జరిగేది అయితే ఏమీ లేదు, ఏదో పొరపాటున జరిగింది అంతే. రేపు గేమ్ చేంజర్ సినిమాకి అయితే అలాంటి పొరపాట్లు ఏమీ జరగవు. ఎందుకంటే ఎవరు ఆవేశంతో ఊగిపోం. ఆ సినిమా అందరూ చూస్తాం. అదే ఫ్యాన్స్ ఉండరు, అందరు ఫ్యాన్సే కదా. రామ్ చరణ్ నువ్వు ఒక్కడో ఫ్యాన్స్ లేవు, మేమంతా ఫ్యాన్సే. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కడ వాళ్ళు అందరూ మెగా అభిమానులే. ఎందుకంటే ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ ఫ్యాన్సీ. ప్రతి సినిమా బాగా ఆడాలని చూస్తాం అందరం. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా పెంచరు. సినిమాకి ఎవరు భయపడకండి. ఈ సినిమాకి టికెట్లను పెంచరు. దయచేసి అందరూ సినిమాకి వెళ్ళండి. ఈ సినిమాని ఖచ్చితంగా ఆడిద్దాం. అందరం గేమ్ చేంజర్ సినిమాని ఆడిద్దాం. బ్రో, గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చింది ఇప్పుడే, ఎలా అనిపించింది? బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. 2 ముక్కల్లో చెప్తా. 6 సంవత్సరాలు గ్యాప్ వచ్చినట్టు ఉంది. సోలోగా వచ్చే సినిమా. RRR 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంతా కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు, చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షాట్లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలామందికి కనెక్ట్ అవుతుంది. చాలామందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్తో చూడకపోయినా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షాట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది, దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్గా చూస్తే చాలా క్రౌడ్. అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది మనకి. మనం నిన్న చూసాం, మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచిపెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పారు. అంటే యాక్చువల్గా ఎవరైనా మామూలుగా దిగుతారు. మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి దిబిడి అనమాట, వాయించేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో
అదే బాగా ఆనందంగా ఉంది ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటాపోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్లోను, ప్రతి డ్యాన్స్లోను, కొన్ని యాక్టింగ్ సీన్లో చిరంజీవి గారు లుక్ క్లియర్గా కనబడుతుంది. అంతకుముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్లో కనబడిపోతున్నారు. డ్యాన్స్లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు చెప్పాలి. శంకర్ గారిని ట్రోల్ చేశారు కదా, భారతీ 2 ఫ్లాప్ అవుతుంది అనేసి. సినిమాతో కంబ్యాక్ శంకర్ గారు అక్క 10వ తారీఖుని చెప్దామండి కరెక్ట్గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్గా చెప్దాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖుని చూద్దాం. పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటుంది. సో ఆ సినిమా లాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి సూసైడ్లు చేసుకొని. సో మామూలు టికెట్లు రేట్లు పెట్టి ఎస్ఏజూర్ ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగ్ని కూడా ఎన్ని వేరియేషన్స్తో చెప్తే బాగుంటుంది అనేది అంత డెడికేషన్గా చేశారు. సో నేను ఇప్పుడే పోయా గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూశాను. 100 పోయా నేనైతే తిరిగి పడిపోయినా, అంతే కళ్ళు తిరిగి పడిపోయినా. ఇంకా మామూలు నేను ముందుగానే చెప్పిన చిన్న పనికొచ్చే మాట ఏంటంటే యాక్చువల్గా మొన్న సంజయ్ థియేటర్ దగ్గర పుష్ప మూవీకి వెళ్ళిన ఫ్యామిలీలో ఒక ఆడావిడ చనిపోయింది పాపం. సో ఇంకొక అబ్బాయి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని రేపొద్దున పండగకి ఫ్యామిలీస్ అందరూ సినిమాకి వెళ్ళేటప్పుడు దృష్టిలో పెట్టుకుని వెళ్ళండి. ఒక 4 రోజులు లేట్ అయినా పర్వాలేదు, ఒక 10 రోజులు లేట్ అయినా పర్వాలేదు. తొక్కేసలాట్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన మాటలకి ఊగిపోతున్నాను నేనే, రక్తం ఉడిగిపోతుంది. అదేదో ఇప్పుడు అభిమానంతో చెప్పాడు కదా, అది ఇప్పుడు ప్రతిదానికి కనెక్ట్ అయితే దేనికి నెగిటివిటీ. ఇప్పుడు కోడికాయ అని చెప్పేసి ఏదో ఒక రీల్ బాగా వైరల్ అవుతుంది, దానికి కనెక్ట్ అవుతున్నారు. కానీ అక్కడ హాస్పిటల్లో బెడ్లో వెంటిలేటర్ కూడా తీసేసి చాలా సీరియస్గా ఉన్నది, దానికోసం పట్టించుకోవట్లా. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి బాగా ఓవరాల్గా ట్రైలర్ అయితే మాత్రం ఎలా కావాలనుకుంటున్నామో రామ్ చరణ్ గారి మూవీ శంకర్ గారి డైరెక్షన్లో ఎలా అయితే మనం ఊహించుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. సో మనం 10వ తారీఖున అప్పుడు మాట్లాడదాం. ఓకే.